ఇక్కడ 4 ఆబ్జెక్టివ్స్ నేను గమనించానండి. ఒకటి వెండర్ డెవలప్మెంట్, టెక్నాలజీ అవేర్నెస్, బిజినెస్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము. బీయింగ్ ఏ బ్యాంకర్ వీ విల్ సపోర్ట్ యూ. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎంఎస్సిఎస్కి సపోర్టు పిఎంఈజీపీ అండ్ సిజిటిఎంఎస్సి 2 సపోర్ట్స్ ఉన్నాయి సార్. పిఎంఈజీపీలో ఏంటంటే మీరు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతైనా అవ్వచ్చు, గవర్నమెంట్ మాత్రం పిఎంఈజీపీ 50 lakhs వరకునే అది ప్రాజెక్ట్ కాస్ట్ కన్సిడర్ చేసి దాంట్లో 25%, మ్యాక్సిమం 25% మీకు సబ్సిడీ ఇస్తుంది, బ్యాక్ ఎండ్ సబ్సిడీ. ముందు లోన్ తీసుకున్న తర్వాత సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ 3 years వరకు అడ్జస్ట్ చేయము, 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది పిఎంఈజీపీకి వచ్చేసరికి. ఇఫ్ యూ గో ఫర్ పెద్ద ప్రాజెక్ట్స్కి వెళ్తున్నారు, సిజిటిఎంఎస్సి కవరేజ్ యాక్చువల్గా ఇనీషియల్గా 2 crores వరకు ఉండేది, తర్వాత 5 crores పెంచారు. రీసెంట్గా లేటెస్ట్గా అది 10 crores వరకు పెంచారు సిజిటిఎంఎస్సి. సిజిటిఎంఎస్సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన సపోర్ట్ స్కీమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిడ్బి. సార్ ఇది 2000 yearలో స్టార్ట్ చేశారు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఇఫ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ వాంట్ టు ఎస్టాబ్లిష్ హర్ ఓన్, స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఇఫ్ అసెట్స్ ఏమీ లేవు, వాళ్ళకి సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ అసెట్స్ పరంగా కొల్లెటరల్ ఇచ్చే స్థాయి లేదు అని అన్నప్పుడు సిజిటిఎంఎస్సి ద్వారా గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిడ్బి మీకు 10 crores వరకు సపోర్ట్ చేస్తుంది వితౌట్ కొల్లెటరల్ సెక్యూరిటీ. అలాగే దీంట్లో న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్, ఏ యూనిట్ అయినా ఎలిజిబులే, టర్మ్ లోన్ అవ్వచ్చు, సిసి అవ్వచ్చు, ఏదైనా ఎలిజిబులే. దీంట్లో గ్యారంటీ కవరేజ్లో ఈవెన్ ఇప్పుడు మీరెవరు కూడా ఒక థర్డ్ పార్టీ గ్యారంటీని తీసుకురావాల్సిన అవసరం లేదు సార్ ఈ స్కీమ్లో. వితౌట్ థర్డ్ పార్టీ గవర్నమెంట్ మీ వైపున నిలబడి విత్ ద బ్యాంకింగ్ సపోర్ట్ మీకు అప్ టు 10 crores వరకు వితౌట్ సెక్యూరిటీ ఇస్తుంది ఫైనాన్షియల్ సపోర్ట్. ఇందులో మా దగ్గర వచ్చి చాలా స్కీమ్సే ఉన్నాయి. యూనియన్ ప్రోగ్రెస్ అవ్వచ్చు, అది 10 lakhs నుంచి స్టార్ట్ చేసి అప్ టు 2 crores వరకు ఇస్తాము. అలాగే యూనియన్ నారీ శక్తి, ఓన్లీ ఫర్ లేడీ ఎంటర్ప్రీనియర్స్. ఆ ఎంటర్ప్రీనియర్ లేడీ మ్యాక్సిమం షేర్ ఉండాలి, ఈవెన్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అయినా కూడా మనం ఇస్తాము. సబ్జెక్టు ఏంటంటే 100% ఉందనుకోండి, 51% లేడీ ఉంటే కనుక అది కూడా నారీ శక్తిలో కవర్ చేస్తాము. దానికి 10 lakhs నుంచి స్టార్ట్ చేస్తాము, మ్యాక్సిమం నో లిమిట్, ఎంతైనా ఇస్తాం యూనియన్ బ్యాంక్ వాళ్ళు. సార్ నో లిమిట్ సార్, నో లిమిట్, ఓన్లీ ఫర్ ఎంఎస్ఎంఈస్. తర్వాత దీంట్లో ప్రాసెసింగ్ ఛార్జెస్ అప్ టు 2 crores, నో ప్రాసెసింగ్ ఛార్జెస్. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ బ్యాంక్ వెళ్ళినా ప్రాసెసింగ్ ఛార్జెస్ అన్నవి కలెక్ట్ చేస్తారు. మా దగ్గరే వేరే అదర్ స్కీమ్స్లో 350 rupees per lakh, అంటే 0.350% మేము కలెక్ట్ చేస్తున్నాం. ఓన్లీ టు సపోర్ట్ ద నారీ శక్తి, నో ప్రాసెసింగ్ ఛార్జెస్ అప్ టు 2 crores దీంట్లో నారీ శక్తిలో. అలాగే జిఎస్టీ గెయిన్ స్కీమ్ అని ఉంది. దీంట్లో ఏంటంటే మీ టర్నోవర్ కానీ మీ జిఎస్టీ టర్నోవర్ అండ్ మా దగ్గర ఉన్న కరెంట్ అకౌంట్ అవ్వచ్చు, సిసి అకౌంట్ అవ్వచ్చు, దాంట్లో రూట్ చేసిన టర్నోవర్ని బేస్ చేసుకుని 30% ఆఫ్ ది టర్నోవర్ విచ్ ఎవర్ ఈజ్ లెస్, 30% ఆఫ్ ది టర్నోవర్ మేము లోన్ కింద ప్రొవైడ్ చేస్తాము. అలాగే దీంట్లో మనం ఇంకొకటి మాట్లాడాల్సింది ఏంటంటే, నిన్న నెదర్లాండ్స్లో పిఎం గారు ఒక మాట అన్నారు, దిస్ ఈజ్ ద డికేడ్ ఆఫ్ క్రైసిస్. ఈ క్రైసిస్లో ఇన్స్టిట్యూషనల్ వైడ్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఇప్పుడు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ అని 5.0 ఒకటి రిలీజ్ చేశారు. అది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇంకా బ్యాంకర్స్ సర్క్యులర్స్ రిలీజ్ చేయాల్సిన ఉంది, 1-2 రోజుల్లో రిలీజ్ చేస్తారు.
మీకు మార్చ్ క్వార్టర్ అంటే 1/1/2026 నుంచి 31/3/26 వరకు మీకు సీసీ లిమిట్స్ ఉన్నాయనుకోండి ఏదన్నా బ్యాంక్లో, ఆ పీరియడ్లో పీక్ వాల్యూ మీరు 20 కోట్ల లిమిట్ ఉంది, ఆ క్వార్టర్లో మేబీ 15 crores వాడున్నారు అనుకోండి అవుట్ స్టాండింగ్, దాని మీద 20% మీకు సపోర్ట్ ఇస్తుంది బ్యాంక్స్. దీంట్లో వితౌట్ కొల్లెటరల్ మీ ఏవైతే కొల్లెటరల్స్ ఉన్నాయో అవే సరిపోతాయి. ఇఫ్ సిజిటిఎంఎస్సి అయితే అదే సరిపోతుంది, మీకు సెపరేట్గా కొల్లెటరల్ ఇవ్వక్కర్లేదు, ఉన్న కొల్లెటర్ని మళ్ళీ ఎంఓడి చేసి ఎక్స్టెండ్ చేయక్కర్లేదు. ప్లస్ ఎన్సిజిటిసి వాళ్ళు దీంట్లో కవరేజ్ ఇస్తున్నారు, లైక్ సిజిటిఎంఎస్సి లాగానే ఎన్సిజిటిసి వాళ్ళు దీంట్లో ఇస్తున్నారు. ద మెయిన్ పాయింట్ హియర్ ఈజ్ సిజిటిఎంఎస్సిలో ఛార్జెస్ ఏమన్నా ఉంటే 0.37% ఆఫ్ యువర్ లిమిట్ నుంచి 1.35% వరకు ఉంటుంది, అంతే కదా. 1.35% వరకు మీరు ఛార్జెస్ పే చేసుకోవాలి. ఇప్పుడు ఇచ్చే ఈ సపోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఎన్సిజిటిసి వాళ్ళే మీ తరపున ఛార్జెస్ పే చేస్తారు గవర్నమెంట్కి, వితౌట్ ఎనీ ఛార్జెస్ వాళ్ళే కవర్ చేయబోతున్నారు. అలాగే విత్ కొల్లేటరల్ కూడా మన దగ్గర, అంటే కొంతమంది అర్హతీయాస్ కమిషన్ ఏజెంట్స్ ఉండుంటారు ఇక్కడ, అలాగే ట్రేడర్స్ ఉండుంటారు, చిల్లీ ట్రేడర్స్. ట్రేడింగ్ ఎలా అంటే జస్ట్ లైక్ ఫోన్లోనే అయిపోతుంటాయి మీకు మ్యాక్సిమం. ఇక్కడ పలానా రిక్వైర్మెంట్ ఉంది, రైతు ఇక్కడ ఇస్తున్నాడు, ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ మార్జిన్ వేసుకుంటారు, మీరు అమ్మేస్తారు. ఎక్కడైతే మనం ప్రైమరీ సెక్యూరిటీ చూపించలేమో బ్యాంకర్కి, అక్కడ కొల్లెటరల్ సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే కొల్లెటరల్ సెక్యూరిటీ కొన్ని స్కీమ్స్లో పెట్టాల్సి వస్తుంది. లైక్ మా దగ్గర అర్హతీయాస్ అని కమిషన్ ఏజెంట్స్ కోసం ఒక స్కీమ్ ఉంది, దాంట్లో మీకు 8% నుంచి ఈబిఎల్ఆర్ 8% నుంచి స్టార్ట్ అవుతుంది, ది లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పాన్. అలాగే మీకు దీంట్లో ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉండో ఇఫ్ టేక్ ఓవర్ అయితే. అలా కాకుండా న్యూ యూనిట్ వస్తుంటే కనుక 75% కన్సెషన్ మా ఆర్హెచ్ గారే ఇస్తారు మీకు, అది పక్క. అలాగే ట్రేడర్స్కి కూడా సేమ్ 75% కన్సెషన్ ఇన్ ద ప్రాసెసింగ్ ఛార్జెస్. అంటే మీరు 100 రూపాయలు కట్టాల్సిన చోట 25 రూపాయలే కడతారు అలా. అలాగే బ్యాంకర్ అంటే బ్యాంకర్ లాగానే చూడొద్దు, మీకు ఒక పార్ట్నర్, ఫైనాన్షియల్ పార్ట్నర్. మన ఫైనాన్షియల్ పార్ట్నర్ని ఎంచుకోవడంలో కూడా మనం చాలా తెలివిగా ఆలోచించాలి. సో మీరందరూ అలా ఆలోచిస్తారు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఆ పార్ట్నర్షిప్ ఏర్పరచుకుంటారు అని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వీ ఆల్వేస్ సపోర్టింగ్.